నాశనం చేశారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. తీసుకున్న ప్రాజెక్టులు పూర్తిగా కాంట్రాక్టుల కోసం, కమిషన్ల కోసం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అలాంటి దారుణమైన వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇంకో పక్క మీరు చూస్తే సంక్షేమ కార్యక్రమాలు అరాకొర బడ్జెట్లో పెట్టి అవి కూడా సరిగా చేయకుండా డైవర్ట్ చేసుకుంటూ ఇష్టానుసారంగా చేసి పేదవాళ్ళ జీవితాలతో చెలగాటమాడారు. ఇంకో పక్కన మీరు చూస్తే ఇండస్ట్రీ, ఎక్కడ కూడా ఒక్క ఇండస్ట్రీ రాలేదు. దీనివల్ల ఆదాయం పెరగలేదు. ఇంకో పక్క చూస్తే నిరుద్యోగ యువత పెడదారిని పట్టే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఈ నిరుద్యోగులందరూ కూడా బాధపడే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇంకో పక్కన మనం ఆలోచిస్తే ఏదైతే కాంగ్రెస్ పార్టీ పాలనలో కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఇండస్ట్రీస్ని పూర్తిగా నాశనం చేసి వాళ్ళ మీద హెరాస్మెంట్ చేయడం, పార్ట్నర్షిప్లు పెట్టుకోవడం, తర్వాత వాళ్ళందరూ కూడా జైలుకు పోయే పరిస్థితికి వచ్చారంటే చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు చేపించారు. దీనివల్ల రాష్ట్రం పూర్తిగా దెబ్బతినింది. ఒక్క విషయం మనం ఆలోచించుకుంటే 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన, మొదటి 5 సంవత్సరాలు అవినీతితో పూర్తిగా కూరుకుపోయింది. రెండో 5 సంవత్సరాలు అనిశ్చిత పరిస్థితి, ఏ నిర్ణయం చేయలేని పరిస్థితి. మనం ఆ రోజు చేసిన అభివృద్ధి ఇటీవల 10 సంవత్సరాలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. దీనివల్ల అనేక విధాలుగా ప్రజానీకం అవస్థలు పడ్డారు. మనం ఆ రోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే 10 సంవత్సరాలు చాలా పెద్ద ఎత్తున పోరాడాం. ఎక్కడికక్కడ పోరాటాలు చేశాం. అదే మరి ఎక్కడికక్కడ పాదయాత్రలు చేశాం. ఇంకో పక్కన చూస్తే నిరవధిక నిరాహార దీక్షలు చేశాం. మన నాయకులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోరాటాలు చేసి, మనం పోరాటాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా మార్పు రాకుండా, ఏమాత్రం మారకుండా, ఏమీ చేయకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు 2013లో బైఫర్కేషన్ విషయం కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పటికప్పుడు ప్రజల మనోభావాల్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించే పార్టీ తెలుగుదేశం పార్టీ. 2004లో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆ రోజు మనం తీర్మానం పాస్ చేసి ఎన్నికలకు పోయాం. 2009 వచ్చే కొద్దికి తెలంగాణలో ఉండే ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఇక్కడ వాళ్ళ యొక్క మనోభావాలు గుర్తించి అవసరమైతే తెలంగాణ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నామని మనమే ముందుకొచ్చాం. ఆ రోజు కూడా ఒకటే మాట చెప్పాం, తెలంగాణ ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి, 2 ప్రాంతాలను అభివృద్ధి చేయండి అని మనం అనేక సందర్భాల్లో చెప్పి తద్వారా ముందుకు పోయాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ భయపడిందంటే ఒక్క ఎన్టీఆర్కే భయపడింది తప్ప వేరే వాళ్ళకి కాదు. ఆ కక్షతోనే మన పార్టీ పైన కక్ష సాధించే పరిస్థితికి వచ్చారు. అందుకనే ఆ రోజు మీరు చూస్తే మనం చాలాసార్లు ఎన్నోసార్లు చెప్పాం, కావాలని మనం టార్గెట్ చేశారు. నేను ఆ రోజు రాష్ట్రం మొత్తం అవినీతి కుట్ర రాజకీయాలపైన ప్రజా గర్జనలు పెట్టాం. తెలంగాణలో పెట్టాం, ఆంధ్రప్రదేశ్లో పెట్టాం, 2 ప్రాంతాల్లో పెట్టాం. ప్రజల్ని చైతన్యవంతులు చేశాం, అప్రమత్తం చేశాం. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక పక్క టీఆర్ఎస్ పార్టీతో, ఇంకో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్తో లాలూచపడి కేసులను కూడా పూర్తిగా డైల్యూట్ చేస్తూ మన మీద కక్ష తీర్చుకోవడానికి, మనల్ని దెబ్బతీయడానికే ప్రయత్నం చేశారు. నేను అనేక సార్లు చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది 2 ప్రాంతాలకు సమన్యాయం జరగాలని. రెండో విషయం మీరు ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు 2 కళ్ళు, ఈరోజు రాష్ట్రంలో 2 ప్రాంతాలు ఉన్నాయి. నన్ను 10 సంవత్సరాల అధికారంలో గౌరవించారు, 10 సంవత్సరాల అపోజిషన్లో గౌరవించారు. తెలుగుదేశం పార్టీని మన నాయకుడికి ఎనలేని గౌరవించిన ప్రాంతాలు 2 ప్రాంతాలు. కాబట్టి 2 ప్రాంతాలని 2 కళ్ళతో సమానంగా చూసుకుంటానంటే నన్ను ఎగతాళి చేశారు. 2 కళ్ళ సిద్ధాంతం అన్నారు, సమన్యాయాన్ని తప్పుబట్టారు. ఈరోజు కూడా చెప్తున్నాను,
ఈరోజు ఈ మహాసభకు ఒక విశిష్టత ఉంది. దానికి కారణం రాష్ట్రం రెండుగా విభజించిన తర్వాత మొదటి మహాసభ ఇది, మొదటి మహానాడు. మనం 2014లో మనం మహానాడు పెట్టుకున్నాం, కానీ అప్పటికి రిజల్ట్స్ వచ్చినాయి. జూన్ 2వ తారీఖునే నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి జూన్ 2వ తారీఖు నుంచి 2 రాష్ట్రాలుగా విభజించబడింది. కాబట్టి ఈరోజు మనం ఈ మహానాడులో ఒక ప్రత్యేకత ఉంది. గడిచిన సంవత్సరం ఆలోచించుకోవడమే కాకుండా దానికంటే ముందు ఏం జరిగాయో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఈ యొక్క మహాసభలో ఉండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా ఎవ్వరూ ఏమీ చేయలేరు. తెలుగు జాతి అభిమానం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా తెలుగు వారి గుండెల్లో ఉంటుంది, తెలుగు వారికి సేవలు అందిస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనల్ని దెబ్బతీయాలనుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్ రాలేదు, తెలంగాణలో కూడా ఎక్కడా వీళ్ళు గెలిచే పరిస్థితి లేకుండా పోయింది. ఈ విషయం కూడా అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు ఏదైతే చెప్పానో దానికే ఇప్పుడు కూడా చెప్తున్నాను. 2 ప్రాంతాలు నాకు సమానం, 2 ప్రాంతాలకు న్యాయం జరగాలి. ఇంకొక విషయం కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలుగు జాతిని కలిపే శక్తి సామర్థ్యం ఉండే పార్టీ. తప్పకుండా అందరినీ కలిపి 2 రాష్ట్రాలని అభివృద్ధి చేసే బాధ్యత కూడా మనం తీసుకుంటామని నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు వారిలో అనైక్యత లేదు, తెలుగు వారికి స్వార్థం లేదు. 2 రాష్ట్రాలు కావాలనుకునే ఆలోచన కొంతమందికి వచ్చినప్పుడు మనోభావాలు గౌరవించాలని మనం కూడా గౌరవించాం. ఇప్పుడు రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విభజించినప్పుడు భౌగోళికంగా మనం 2 రాష్ట్రాల్లో ఉన్నాం. కానీ తెలుగు జాతి ఒకటే, మనం మాట్లాడే భాష ఒకటే. ఆ విషయం మనం గుర్తుపెట్టుకున్నప్పుడు 2 రాష్ట్రాలు కూడా కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ అలాంటి పరిస్థితిని ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీలు తేలేవు. ఆ విషయం కూడా నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తున్నాను. ఇంకో పక్కన చూస్తే ఇలాంటి సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన పార్టీకి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ప్రత్యేకమైన పాత్ర పోషించాం. ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనం గవర్నమెంట్లో ఉన్నాం. ఇక్కడ మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేంద్రంలో మనం అపోజిషన్లో ఉన్నాం. అదే మరి సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనం ఇక్కడ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఢిల్లీలో కూడా మనం గవర్నమెంట్లోనే ఉన్నాం. అంటే ఇవన్నీ చూసినప్పుడు వివిధ సమయాల్లో వివిధ పాత్రలు మనం పోషించే పరిస్థితి వచ్చింది. ఈరోజు మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఒక పక్క తెలంగాణలో మనం ప్రతిపక్షంలో ఉన్నాం, ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్లో మనం అధికారంలో ఉన్నాం, ఇంకొక ఢిల్లీలో మనం కలిసి పనిచేసే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ ఉంది. అందుకని ఇక్కడ ప్రతిపక్ష పాత్ర మనం నిర్వహించాలి. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఢిల్లీలో ఒక 2 రాష్ట్రాలకు న్యాయం జరిగే విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిధులు తేవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, విభజన జరిగిన తీరు ఒక హేతుబద్ధత లేదని ఆ రోజే మనం చెప్పాం. తెలంగాణ ఇవ్వండి, అందరినీ కూర్చొనబెట్టండి, మాట్లాడదాం. మా పార్టీ కూడా దానికి అనుకూలంగా ఉన్నాం. కానీ ఏ విధంగా చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందో ఆ న్యాయం చేయమని పదే పదే చెప్పాం, కానీ ఏమాత్రం కూడా పట్టించుకోలేని పరిస్థితి. అదే మరి ఇంకొక పక్క మీరు చూస్తే విభజన చట్టంలో ఆ రోజు పెద్దలందరూ కూర్చొని ఎవరికి చెప్పకుండా కొన్ని కన్సెషన్స్ కూడా ఇచ్చారు. అవన్నీ కూడా వన్ సైడే చేశారు. ఈరోజు ఇండస్ట్రీస్కి ఇచ్చిన ఇన్సెంటివ్స్ కానీ 2014-15లో రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ డెఫిసిట్ కానీ, అదే మరిగా ఆంధ్రప్రదేశ్లో ఆదాయం లేదు కాబట్టి దానికి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలనుకోవడం కానీ, కొన్ని జిల్లాలు వెనుకబడిన జిల్లాలని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్గా గుర్తించి అధిక నిధులు ఇవ్వాలని చెప్పి ఆలోచించడం, విశాఖపట్నం రైల్వే జోన్ని ఇవ్వాలని చెప్పి అనుకోవడం,
ఇంకో పక్కన మీరు ఆలోచిస్తే పవర్ విషయంలో ఏదైతే ఆ రోజు 2 రాష్ట్రాలు వాడుకుంటున్నారో దాని ప్రకారం ఆ రేషియో ప్రకారం ఇవ్వాలని ఇలాంటివన్నీ కూడా విభజన చట్టంలో పెట్టారు. అప్పటికి కూడా ప్రజల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక ఆవేశం, ఒక బాధ, ఒక అవమానం ఇవన్నీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఓడించారు. అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా మనుగడ సాధించలేకపోయింది. దానికి కారణం రాజకీయ ధోరణితో కాంగ్రెస్ పార్టీ చూశారు తప్ప ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అనుకూలం కోసం ఏమాత్రం ఆలోచించలేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా నేను అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నేను అక్కడ ఉండే పరిస్థితిని అధ్యయనం చేశాను. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ మన పార్టీని అభివృద్ధి చేశాం. ట్యాంక్ బండ్ అభివృద్ధి అయిందంటే మన నాయకుడు ఎన్టీ రామారావు గారి సమయంలో అయింది. అదే సైబరాబాద్ హైదరాబాద్ని ఒక మహానగరంగా తయారు చేశామంటే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో చేశాం. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 14th ఫైనాన్స్ కమిషన్ ఉంది. 14th ఫైనాన్స్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ ఉంటుందని ఒక రిపోర్ట్ ఇచ్చారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2019 తర్వాత కూడా రెవెన్యూ సర్ప్లస్ ఉంటుందని ఒక రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఈరోజు మన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఒకసారి ఆలోచిస్తే 2019 తర్వాత కూడా డెఫిసిట్ ఉంటుందని, ఏ బీహార్ తర్వాతనో లేకుంటే వెస్ట్ బెంగాల్ తర్వాతనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అది చూసిన తర్వాత నేను కూడా ఒక బాధ్యతగా, ఒక సవాలుగా తీసుకున్నాను. గడిచిన 1 సంవత్సరంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీకి కొత్త ఏమీ కాదు. ఒకప్పుడు చేశాం, మళ్ళీ చేస్తామనే అభిప్రాయంతోనే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మనకు పట్టం కట్టారు. అందుకనే వచ్చిన ఈ 1 సంవత్సరంలో ఒక విజన్ 2022, 2029, 2050కి ఒక విజన్ తయారు చేశాం. 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలనేది, 2029కి భారతదేశంలో ఒక అగ్ర రాష్ట్రంలో మొదటిగా మనం ఉండాలని, 2050కి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ సెంటర్గా తయారు చేయాలని ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఒక ఆశయాన్ని పెట్టుకున్నప్పుడు దానికి అనుగుణంగా ఏమేం పనులు చేయాలని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 7 మెషిన్స్ ఏర్పాటు చేసుకున్నాం, 5 గ్రిడ్స్ పెట్టుకున్నాం, కంబైన్ మోడ్స్ కూడా తయారు చేసుకున్నాం. పొలం పిలుస్తుంది, బడి పిలుస్తుంది, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, నీరు చెట్టు, పేదరికంపై గెలుపు, ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ప్రజల్ని భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతోనే జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని 2-3 విడతలు మనం నిర్వహించాం. ఇందులో అందరినీ భాగస్వాములు చేస్తున్నాం. అందుకనే ఈరోజు స్మార్ట్ విలేజ్ కానీ, స్మార్ట్ వార్డు తీసుకుని ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే అధికారులుగా ఉన్నారో, ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారందరినీ కూడా భాగస్వాములు చేస్తున్నాం. దీనివల్ల అభివృద్ధి సునాయాసంగా చేయొచ్చు. అందరి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లో కొన్ని వనరులు ఉన్నాయి. అవి కూడా మనం గుర్తించాం. సహజ వనరులు ఉన్నాయి. బాక్సైట్ మొదలుకొని కేజీ బేసిన్లో గ్యాస్ కానీ, చింతలపూడి ఏరియాలో కోల్ కానీ, కడప ఏరియాలో వెరైటీస్ కానీ, ఇంకొక బీచ్ స్టాండ్ కానీ, ఇలాంటివన్నీ కూడా లైమ్ స్టోన్ కానీ విపరీతమైన సహజ వనరులు ఉన్నాయి. ఇంకో పక్క నీళ్లు కూడా మనం చూస్తే ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఏదైనా మిగులు నీళ్లు సముద్రంలో కలిసే నది ఉందంటే అది ఒక్క గోదావరి ఎక్కువ ఉంది. 20 సంవత్సరాల ఆవరేజ్ చూస్తే 3000 టీఎంసీ నీళ్లు ఈరోజు సముద్రం లేకపోతున్నాయి.
ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది. దానికి ఉండే అడ్డంకులు కొన్ని తొలగాయి. ఇంకా దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలవరం పూర్తి చేసుకుని పోలవరం నీళ్ళని, గోదావరి నీళ్ళని మనం కృష్ణాకు అనుసంధానం చేసి అదే నీళ్లు పెన్నాకు గాని అనుసంధానం చేసి ఆంధ్రప్రదేశ్లో కరువు తగ్గుతుంది, నీటి ఎద్దడి తగ్గుతుంది. దానికి కూడా మనం శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం గురించి ఆలోచిస్తున్నారు. దేశంలో ఉండే అన్ని నదులు బ్రహ్మపుత్ర నుంచి మహానది తేవాలని, మహానది నుంచి గోదావరికి నీళ్లు తేవాలని, అదే మరి మిగిలిన నదులను అనుసంధానం చేయాలని, తద్వారా కరువు వరదలు నివారించాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా ఇంట్రా రివర్ లింకేజ్ కోసం మన రాష్ట్రంలో ఉండే నదులను అనుసంధానం చేయడం కోసం మనం ముందుకు పోతున్నాం. అందులో భాగమే పట్టిసీమ. పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆ నీళ్లు ప్రకాశం బ్యారేజ్ తీసుకొస్తే తద్వారా 80 టీఎంసీ నీళ్లు అక్కడ ఉపయోగించుకొని ఎక్కడైతే ఆ నీళ్లు మిగులుతాయో దాన్ని శ్రీశైలం నుంచి రాయలసీమ, ప్రకాశం కరువు ప్రాంతాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున సముద్ర తీరం ఉంది. 974 కిలోమీటర్లు ఉంది. ప్రపంచం మొత్తం అధ్యయనం చేస్తే సముద్ర తీరానుండే ప్రాంతాలు ఎక్కడైతే సముద్రానికి దూరంగా ఉండే ప్రాంతాల కంటే 5 రెట్లు అభివృద్ధి ఎక్కువైన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం సముద్ర తీరాన్ని ఉపయోగించుకుని అక్కడ ఇండస్ట్రీస్ కానీ, పోర్ట్లు కానీ, విమానాశ్రయాలు కానీ ఇలాంటివన్నీ నిర్మాణం చేసుకోగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. దానికి కూడా మనం నాంది పలుకుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు మనం ఇప్పటికే కొన్ని ఫోకస్ అప్రోచ్లు తీసుకున్నాం. ఈరోజు ఒక పక్క వ్యవసాయం పైన శ్రద్ధ పెట్టాం. అందుకని నేను ఒక సవాలుగా తీసుకున్నాను. ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదు. రైతు గౌరవంగా బతకాలి, వ్యవసాయం లాభసాటిగా తయారు కావాలి. అంతవరకు రైతుకు తెలుగుదేశం ప్రభుత్వం చేయూతగా ఉంటుంది, అన్ని విధాలు ఆదుకుంటామనే ఉద్దేశంతోనే పొలం పిలుస్తుంది కార్యక్రమం కూడా పెట్టాం. ఇంకో పక్క సాగునీరు వ్యవసాయానికి చాలా ముఖ్యం. నదుల అనుసంధానం ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉండే అన్ని ప్రాజెక్టుల్ని పూర్తి చేయడం, ప్రాధాన్యత క్రమంలో పోవడం ఒక పద్ధతి ప్రకారం పెట్టుకున్నాం. అందుకని ఇటీవల మీరు చూస్తే ఇక్కడ అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత ఎక్కడికక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేసిన తర్వాత నేను ప్రాజెక్టుల మీదకి వెళ్ళాను. ప్రాజెక్టుల దగ్గరనే బస చేసే పరిస్థితి వచ్చింది, రాత్రి అక్కడే పడుకునే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ప్రభుత్వ యంత్రాంగంలో ఒక అప్రమత్తత వచ్చింది. నేను స్పష్టంగా ఒక మెసేజ్ ఇవ్వగలిగాను. ఎవరైనా సరే పని చేయకపోతే ఎట్టి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. మీకు చెప్పిన పరిస్థితి పని తప్పకుండా సకాలంలో చేయాల్సిన అవసరం ఉంది. మీకు నిధులు ఇచ్చాం, సమస్యలు తొలగించాం. అలాంటి సమయంలో ఆ పని చేసే బాధ్యత మీరు తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పనులన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. నీరు చెట్టు కార్యక్రమం పార్టీని కూడా భాగస్వాములు చేశాం. ఎక్కడికక్కడ నీరు చెట్టు కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలు పెంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక పక్క భూగర్భ జలాలు పెరగాలంటే నీరు చెట్టు కార్యక్రమం చాలా అవసరం. ఒకప్పుడు మన ఆధ్వర్యంలో నీరు మీరు అనే కార్యక్రమం పెట్టాం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. ఈరోజు నీరు చెట్టు కార్యక్రమం ద్వారా మళ్ళీ పూర్వ వైభవం తేవాలని, కరువును నివారించాలని ఏకైక కార్యక్రమంతో మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమే కాకుండా వాటర్ కన్జర్వేషన్ ఒక పక్క చేస్తూ సమర్థవంతంగా నీటి వినియోగం కోసం బిందు సేద్యం, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇదే కాకుండా ఇంకో పక్క ఏవైతే నదులు ఉన్నాయో, ఎక్కడ మిగులు జలాలు ఉన్నాయో ఆ నదుల్ని, ఎక్కడైతే నీళ్లు తక్కువ ఉన్నాయో ఆ నదులకు అనుసంధానం చేస్తున్నాం. ఇవన్నీ చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యవసాయం బాగా జరిగితే చాలా మంది జీవితాలు బాగుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
ఈరోజు గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటి గ్రామీణ ప్రాంతాలని మళ్ళీ అభివృద్ధి చేసుకోవాలంటే ఇలాంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నాంది పలకాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇంకో పక్క ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చాం. చాలా సులభతరంగా వ్యాపారం చేయడానికి ఏ విధంగా రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలనో అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంది. దీనికి అనేకమైన పాలసీలు తీసుకొచ్చాం. టెక్స్టైల్ పాలసీ కానీ, ఆటోమొబైల్ పాలసీ కానీ, సులభతరంగా బిజినెస్ చేయడానికి 21 రోజుల్లో అన్ని క్లియరెన్స్ ఇవ్వడం కానీ, సింగిల్ డెస్క్ విధానం కానీ, ఇలాంటి పాలసీలు చాలా తీసుకొచ్చాం. ఇంకో పక్క టూరిజానికి కూడా మనం ప్రాధాన్యత ఇచ్చాం. భవిష్యత్తులో ఉద్యోగాలు ఎక్కువ వచ్చే సెక్టర్ ఏదైనా ఉందంటే టూరిజం ఉంది. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ పెట్టుబడులు వస్తాయి, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాంటి దానికి మనం నాంది పలికాం. ఈ పాలసీలన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టాం. నాయకులకు కార్యకర్తలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నాం. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే టెక్నాలజీని సమర్థవంతంగా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచం మొత్తం టెక్నాలజీని ఉపయోగించుకుని ఈరోజు కూడా మన పార్టీలో మనం చూస్తే ట్యాబులు పెట్టి 54 లక్షల మంది 50 రోజుల్లో మెంబర్షిప్ చేసి అందరికీ ఐడెంటిటీ కార్డు ఇచ్చారు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడైనా సరే మీరు ఎన్యూమరేట్ చేసుకునే విధంగా, ఎన్రోల్ అయ్యే విధంగా విధానాన్ని పెట్టారు. ఈరోజు మీకు IVRS ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నాం. ఓసారి యాప్లు కూడా డెవలప్ చేసి తద్వారా ప్రతి ఒక్కరికి సమాచారం రియల్ టైంలో ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ టెక్నాలజీ గవర్నమెంట్లో పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నాం. రాబోయే 1 సంవత్సరంలో ప్రతి ఒక్క ఇంటికి ఫైబర్ కనెక్టివిటీ ఇవ్వగలిగితే దాని ద్వారా టీవీలు చూసుకోవడం కానీ, ఫోన్లు మాట్లాడుకోవడం కానీ, ఇంటర్నెట్ కానీ, వీడియో కాన్ఫరెన్స్ కానీ అన్నిటికీ ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వంలో మీరు చూస్తే PDS ఉంది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది. ఇటీవల దీన్ని ప్రక్షాళన చేశాం. ఈ పాస్ పెట్టాం. ఆధార్ అకౌంట్కి సింక్రనైజ్ చేశాం. ఆధార్ అకౌంట్కు సింక్రనైజ్ చేసి దగ్గర 1000 కోట్ల రూపాయలు సేవింగ్ వచ్చింది. ఈ సంవత్సరం మళ్ళీ ఏదైతే ఈ పాస్ పెట్టి తద్వారా మొత్తం డిస్ట్రిబ్యూషన్ ఇస్తా ఉంటే ఎవరైనా సరే ఆ ఇంట్లో ఒక మెంబర్ పోయి ఎంత బియ్యం ఇవ్వాలంత బియ్యం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైనా మోసం చేసి తక్కువ ఎక్కువ ఇచ్చే అవకాశం లేకుండా పూర్తిగా 25 కేజీలంటే ఖచ్చితంగా 25 కేజీలు ఇచ్చే ఏర్పాటు చేశాం. అది ఈ టెక్నాలజీ వల్ల లాభం వచ్చే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఇంకా ఒక 20% మనకు పొదుపయ్యే అవకాశం వచ్చింది. మీరు ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది టెక్నాలజీ మనం ఎంత ఉపయోగించుకుంటే అంత మనకు లాభం వస్తుంది, అంత ట్రాన్స్పరెన్సీ వస్తుంది. రెండోది అవినీతిని పూర్తిగా నియంత్రణ చేయడానికి టెక్నాలజీ ఒక సాధనంగా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మనకు అమరావతి ఉంది, నూతన రాజధాని. ఆ రోజు మీరు చూస్తే మనకు రాజధాని కూడా అనౌన్స్ చేయకుండా ఎక్కడ పెడతామో చెప్పకుండా దానికి కూడా ఒక కమిటీ వేసి మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. మన మధ్య విభేదాలు సృష్టించాలని, మనలో మనకు తగువులు పెట్టాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. తర్వాత నేను వచ్చిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన స్థలం ఎక్కడైతే సెంటర్ ఉందో అక్కడే రాజధాని వస్తుందని చెప్పి ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను ఒకే నిర్ణయం తీసుకున్నాను, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకని అమరావతి దగ్గరనే రాజధాని తప్ప ఇంకోటి కాదని ఆ రోజు నిర్ణయం